సముద్ర తీరానికి సమీపంలో ఉన్న రుద్రపాద క్షేత్రం గురించి తెలుసుకుందాం. సోమేశ్వర సోమనాథ ఆలయం. ఈ ఆలయం మంగళూరు నుంచి సుమారు 13 కిలోమీటర్ల దూరంలో ఉల్లాల్లోని సోమేశ్వర బీచ్ సమీపంలో ఉంది. ఈ ఆలయం కారణంగానే ఈ ప్రదేశాన్ని సోమేశ్వర అని పిలుస్తారు. సముద్ర తీరానికి సమీపంలో ఉన్న ఒక అద్భుతమైన శివాలయం. ఈ ఆలయం ఉన్న ప్రదేశాన్ని రుద్రపాద క్షేత్రం అని కూడా పిలుస్తారు. మరియు ఇక్కడ పితృకార్యాలు, ఆత్మశాంతి పూజలు నిర్వహిస్తారు. ఈ ఆలయం మొత్తం ఒక కోట వంటి ఎత్తైన నిర్మాణంపై నిర్మించబడింది. ఈ ఆలయాన్ని జ్యోతిర్లింగ క్షేత్రాలతో సమానంగా పరిగణిస్తారు. పాండవులు కూడా ఈ ప్రదేశానికి తరచుగా వచ్చి సోమనాథస్వామిని పూజించేవారని చెప్తారు. ఈ ఆలయానికి కొంత దూరంలో ఉన్న గదాతీర్థం అనే పవిత్రమైన కొలలను భీముడు సృష్టించాడని చెప్తారు. ఈ ఆలయాన్ని 10వ శతాబ్దంలో ఆలుపా రాజవంశం నిర్మించగా 15వ శతాబ్దంలో విజయనగర రాజుల కాలంలో పునరుద్ధరించారు. సముద్రం ఒడ్డున ఉండే రుద్రశిలలు మరియు సూర్యాస్తమయ దృశ్యాలకు ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో ప్రధాన దైవం సోమేశ్వరుడు తూర్పుముఖంగా దర్శనమిస్తారు. ఇక్కడ నంది ప్రధాన దైవం ముందు భక్తితో తలవంచి ఉంటుంది. నంది వాహనం వెనుక 9 అంచెల భారీ నూనె దీపాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఆలయంలో ఒక ప్రత్యేక నూనె దీపం ఉంటుంది. దీన్ని ప్రతిరోజు సాయంత్రం వెలిగిస్తారు. పూర్వం ఈ దీపాన్ని స్వయంగా రాజుగారే వెలిగించేవారని కూడా చెప్తారు. ఈ ఆలయంలోకి ప్రవేశించగానే చాలా ఎత్తైన ధ్వజస్తంభం కనిపిస్తుంది. దాని కింద 4 స్తంభాల మంటపం ఉండగా అందులో ఒక పెద్ద బలిపీఠం, లోపలి ప్రాంగణంలో సప్తమాతల విగ్రహాలు, వీటితో పాటు వినాయక, వీరభద్రుల విగ్రహాలు కూడా ఉన్నాయి. పక్కనే రాజరాజేశ్వరీదేవికి ఉపాలయం కూడా ఉంది. ప్రధాన దైవంతో పాటు కామాక్షమ్మ, అరుణాచలేశ్వర, భీమేశ్వర, నంజుండేశ్వర, పంచలింగేశ్వర మొదలైన దేవతా విగ్రహాలు కూడా ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్నాయి. బయట ప్రాంగణంలో 2 నాగదేవతలతో ఒక ఉపాలయం కూడా ఉంది. కరాసుర రాజు ఈ ఆలయాన్ని నిర్మించి సోమనాథస్వామిని పూజించాడని నమ్ముతారు. ఈ రాక్షస రాజు రావణుడికి బంధువు. అందువల్ల ఈ ఆలయం త్రేతాయుగంలోని రామాయణ కాలం నాటి నుంచి ఉందని భావిస్తారు. మహాభారత కాలంలోని పాండవులు కూడా ఈ ప్రదేశాన్ని సందర్శించి స్వామివారిని పూజించారని నమ్ముతారు. ఈ ఆలయం నుంచి అరేబియా సముద్ర తీరానికి దారితీసే ఒక మెట్ల మార్గం ఉంది. ఆలయానికి కొంత దూరంలో ఒక జత రుద్రపాదాలు సముద్రంలో సగం మునిగి ఉంటాయి. మరియు ఈ ప్రదేశానికి గుర్తుగా కాషాయ జెండాను కూడా ఎగరేశారు. ఈ ప్రాంతంలో సముద్రపు నీరు వెనక్కి వచ్చినప్పుడు ఈ దివ్య పాదాలను చూడవచ్చు. మహాశివరాత్రి, రుద్రదర్శనం వంటి కార్యక్రమాలు ఇక్కడ అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఈ అద్భుతమైన ఆలయం మంగళూరుకు దక్షిణంగా 13 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సముద్ర తీరానికి సమీపంలో ఉన్న అద్భుతమైన శివాలయం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.